ఎలా చెప్పండి బ్రదర్, ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఎందుకు? ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడుతున్నారు కదా. టాప్ 3 రికార్డ్స్ని బ్రేక్ చేశారు. టాప్ 3లో వాళ్ళే ఉన్నారు. ఇంకా మక్రమ్ని రీప్లేస్ చేస్తే వెస్ట్ అనిపిస్తుంది. మక్రమ్ బ్రదర్ ఎవరు తీసుకుంటే better? ఫిలిప్స్ ఉన్నారు కదా. ఫిలిప్స్. మ్మ్. అండ్ ఇప్పుడు కేకేఆర్ కూడా చాలా పటిష్టంగా ఉంది. మనం చూసుకోవచ్చు, సునీల్ నారాయణ కావచ్చు, రసల్ కావచ్చు, వెంకటేష్ అయ్యర్ కావచ్చు, మ్మ్. శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వాళ్ళ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. మన వాళ్ళు బ్యాటింగ్ ఉంది. నిన్న ఫీల్డింగ్ కూడా అదరగొట్టేశారు. స్పిన్ కూడా బాగా చేశారు. స్పిన్ కూడా బాగుంది. సేమ్ అదే గ్రౌండ్ కండిషన్స్ అదే ఉంటే ఇంకా ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నైలోనే. మ్మ్. ఒకవేళ టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకోవాలా, బౌలింగ్ ఎంచుకోవాలా? మన వాళ్ళు ఫస్ట్ నుంచి బ్యాటింగే తీసుకున్నారు. ఈసారి కూడా బ్యాటింగ్తో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బ్యాట్స్మెన్ కొంచెం సిక్స్లు లేపకుండా కొంచెం ఫీలింగ్ ఫస్ట్ సెటిల్ అయ్యి ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. నిన్న కూడా చూసుకుంటే అన్ని క్యాచ్ అవుట్లు అయ్యారు. ఓకే, థ్యాంక్స్. సో బ్రో, రేపు చెన్నైలో అయితే ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. సో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఎవరు అనుకుంటున్నారు? నేనైతే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నా. ఎందుకు? ఎందుకంటే బ్యాట్స్మెన్లు కూడా బాగున్నారు, ఆ, బౌలింగ్ కూడా నిన్న అంటే పర్ఫార్మెన్స్ batsman అంటే బాగుంది. మన ఓపెనర్స్ హెడ్ అభిషేక్ అవుట్ అయిన తర్వాత క్లాసెనో క్లాసెనో. ఎవరు కూడా సహకరించారు అనిపిస్తుంది. అవును, కరెక్టే. కానీ నేను నెక్స్ట్ జరగచ్చాము అంటే నితీష్ అయినా కానీ, క్లాస్ అయినా కానీ, లేకపోతే రీసెంట్గా త్రిపాఠి ఫామ్లోకి వచ్చాడు. తర్వాత క్లాస్ను నిన్న ఫెయిల్ అయ్యింది. కానీ కన్ఫామ్ నాకైతే అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని. అంటే కేకేఆర్ చూసుకున్నట్టు కూడా కేకేఆర్ చూస్తే మన బలంగా ఉంది. అవునవును, సునీల్ నారాయణ కావచ్చు, వెంకటేష్ అయ్యర్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, రసిల్ కావచ్చు, వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. కానీ నేను అనుకోవడం ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ క్లాసన్ క్లాసెన్. క్లాసన్ బాబాయ్. అప్పుడప్పుడు ఆడట్లేదు. లేదు, తను బాగానే ఆడతాడు. ఏదో ఒకసారి మిస్టేక్ అవుతుంటుంది, కామన్ అది. సో నేను మ్యాచ్ లో అయితే స్పిన్ అయితే చాలా చేంజ్ చేసింది మ్యాచ్. అవును, చబాక్ స్టేడియంలో కదా జరిగింది. అలాగే అభిషేక్ శర్మ. అవునవును, ఎక్స్పెక్ట్ చేశారండి ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఛాన్సే లేదు. 176 అంటే అది కష్టం అనుకున్నా, కానీ అది విన్ అయ్యింది మొత్తం మీద. భువనేశ్వర్ బౌలింగ్ లో మన జైస్వాల్ ఉన్నారు కదా, ఒక 6 కొట్టారు, 3 4 కొట్టారు. ఆ తర్వాత ఆ మ్యాచ్ ఏమనుకున్నారు మ్యాచ్? అలా టర్న్ అవుతుందని అసలు ఎవరు ఊహించలేదు. అది చెప్పండి బ్రదర్, ఐపీఎల్ టైటిల్ ఎవరు తీశారు? ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. ఎందుకు? అంటే బ్యాటింగ్ బాగుంది, నేను ఫీల్డింగ్ తీస్తారు. సో ఎస్ఆర్హెచ్ కు కొంచెం అంటే ఓపెనర్స్ బాగా ఆడితేనే ఎస్ఆర్హెచ్ ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. అంటే అలా ఏం చెప్పలేము. నిన్న ఫీల్డింగ్ అంత ఎప్పుడు చేయరు కదా, నేను ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. అలా ఫీల్డింగ్ బాగుంటే వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వలేరని. కేకేఆర్ కూడా చాలా పటిష్టంగా ఉంది కంపేర్ టు ఎస్ఆర్హెచ్. ఎట్లా ఫీల్ అవుతుంది? కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో లీడ్ అవ్వచ్చు కదా. బ్యాటింగ్ చాలా ఆడితే గట్టిగా ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్ లో ఏమైనా మార్పు చేయాలా జట్టులో? ఓపెనర్స్ని అలాగే ఉంచాలి, బాగా కొడుతున్నారు. హెడ్ వీళ్ళందరూ వాళ్ళని దించితే సరిపోద్ది. బ్రదర్ చెప్పండి, రేపు ఫైనల్ ఉంది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఏ జట్టు గెలుస్తాను? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు? అందరూ బాగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచెస్లో కూడా క్వాలిఫైర్ 1లో ఓడిపోయారు, బట్ నెక్స్ట్ క్వాలిఫైర్ 2లో గెలిచి చూపించారు. సో నిన్న మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నారా మీరు? గెలుస్తుంది అనుకున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఆర్ఆర్ బ్యాటింగ్ దిగినప్పుడు అయితే జైస్వాల్ కావచ్చు చాలా దాటిగా ఆడాడు. అయితే మన స్పిన్నర్లో రంగారావు దిగిన తర్వాతనే అభిషేక్ శర్మ అండ్ మిగతా వాళ్ళందరూ బాగా బౌలింగ్ చేశారు కాబట్టి మన వాళ్ళు గెలిచారు. సో అటు కేకేఆర్ చూసినట్టయితే కూడా చాలా బలంగా ఉంది, బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు. బట్ మన వాళ్ళు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ చెప్పండి, రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఐపీఎల్ 2024లో. సో ఏ జట్టు గెలుస్తుంది అనుకుంటున్నాను? సో మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే హైదరాబాద్దే, సన్ రైజ్ హైదరాబాద్దే. ఎందుకంటే ఆల్రెడీ 2 times లీగ్ మ్యాచెస్, 1 క్వాలిఫైర్ మ్యాచెస్లో ఆల్రెడీ కేకేఆర్ గెలిచింది కాబట్టి ఈసారి వి నో వాట్ వీ హ్యావ్ డ్రాబ్యాక్స్. ఓకే. సో ఎస్ఆర్హెచ్ జట్లో ఏమైనా మార్పులు చేయాలా? ఎస్ఆర్హెచ్ జట్లో మక్రమ్ తీసేసి ఫిలిప్స్ని బెటర్ అయితే ఆడించలేదు. ఆడించింది. అదే ఫిలిప్స్ కాబట్టి గ్రేట్ బ్యాట్స్మెన్. నిన్న స్పిన్ ఎట్లుంది ఎస్ఆర్హెచ్? యా, అభిషేక్ శర్మ అండ్ షబాజ్ వెల్ పర్ఫార్మ్డ్. కేకేఆర్ కూడా మంచి పటిష్టంగా ఉంది. సునీల్ నారాయణ కావచ్చు, అవును, వెంకటేష్ అయ్యర్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, అవును. చాలా పటిష్టంగా ఉంది. కేకేఆర్ టాప్ ఆర్డర్ ఎంత తొందరగా తీసేస్తే హైదరాబాద్కి అంత విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. రసిల్ రసెల్ అవసరం టాప్ లోవర్ ఆర్డర్లో. ఫైనల్ గా ఏ జట్టు గెలుస్తుంది చెప్పు? సో హైదరాబాద్ షూరా? షూర్. బ్రదర్ ఏ జట్టు గెలుస్తుంది, ఎస్ఆర్హెచ్ కేకేఆర్? ఎస్ఆర్హెచ్ గెలుస్తా. ఎందుకు? ఎస్ఆర్హెచ్ గెలుస్తా అంటే గెలుస్తా అంతే. తెలుస్తుందా? గెలుస్తా. బెట్టింగ్లో ఏమైనా వేసినావా? బేటికి ఆయన మనకు ఏం లేదు లేదు, ఎస్ఆర్హెచ్ గెలవాలి పక్క. మరి ఏమైనా మార్పు చేయాలా ఎస్ఆర్హెచ్ లో? అందరూ మంచిగా ఆడుతురా? అందరు మంచిగా ఆడుతాం. రేపు మరి టాస్ గెలితే బ్యాటింగ్ ఎంచుకోనా, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకోనా చెన్నైలో?
బ్యాటింగ్ ఎంచుకోవాలి, బ్యాటింగ్ ఎటు అభిషేక్ మంచిగా ఆడితేనే గెలుస్తుందా? గెలుస్తుంది, మంచిగానే గెలుస్తుంది. నీకు ఏ ఆటగారంటే ఇష్టం ఎస్ఆర్హెచ్లో? మనకు నితీష్ కుమార్ రెడ్డి అని నితీష్ కుమార్ రెడ్డి. ఆయన అంటేనే ఇష్టం. ఓకే. హై బ్రో. Hi bro. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. Yes. ఏజెంట్ గెలుస్తుంది? I am support the SRH Sunrise Hyderabad. ఓకే. హైదరాబాద్ సపోర్ట్ చేస్తున్నావు? No. I am Andhra. ఓకే. I am big fan of the MS Dhoni. ఓకే. I am support the Chennai Super Kings. ఓకే. Our next support is in Hyderabad. ఓకే. సో హైదరాబాద్ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నాను? హైదరాబాద్లో బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్. ఓకే. టీమ్ నటరాజన్, భువనేశ్వర్ కుమార్. స్పిన్ కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నో మెయిన్ ఫేస్ ప్లస్ పాయింట్. ఓకే. ఇప్పుడు చెన్నైలో ఫైనల్ మ్యాచ్ ఉంది. సో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకోవాలా బ్యాటింగ్ ఎంచుకోవాలా? టాస్ గెలిస్తే కనుక బ్యాటింగ్ ఎంచుకోవాలి. బ్యాటింగ్ ఎంచుకుంటే అవకాశం ఉండిద్ది SRH విన్ అవ్వడానికి. ఓకే. సో కేకేఆర్ చూసుకున్నా కూడా చాలా బలంగా ఉంది. బలంగా ఉంది, బట్ ఏంటంటే KKRSకి బౌలింగ్ మైనస్, ఓకే. SRHకి బౌలింగ్ ప్లస్ పాయింట్. ఓకే. I am support the SRH. I win the match is SRH. I am celebration. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై వస్తారు అనుకున్నా, బట్ చెన్నై రాలా. ఆ సెకండ్ సపోర్టింగ్ హైదరాబాద్. ఒకప్పుడు కేన్ విలియమ్సన్ ఉండేవాడు, ఆ కేన్ విలియమ్సన్ లేకపోయినా హైదరాబాద్ మేము వదులుకోవాలా అంతే. థ్యాంక్ యూ. బ్రదర్ చెప్పండి, రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది ఓకే, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఏ మ్యాచ్ గెలుస్తుంది? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. అటువైపు కేకేఆర్ కూడా ఉంది, కానీ చెన్నైలో జరుగుతుంది మ్యాచ్ కాబట్టి స్లో పిచ్ ఉంది. ఓకే. సో నిన్నటి మ్యాచ్ చూసుకుంటే స్లో పిచ్లో కూడా మన వాళ్ళు చాలా బాగా ఆడారు. బ్యాటింగ్ కొంచెం కొలాప్స్ అయినా కూడా బౌలింగ్తో రాణించారు. సో అట్ ద సేమ్ టైం కేకేఆర్లో కూడా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్, రసెల్. సో వీళ్ళు ఉన్నారు. సో టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. నటరాజన్ హోమ్ గ్రౌండ్ అవుతుంది కదా చెన్నై. నటరాజన్కి హోమ్ గ్రౌండ్ అవుతుంది కానీ బౌలింగ్ బాగానే వేసింది. అవును, నిన్న కూడా చాలా బాగా ఆడాడు నటరాజన్, మరియు ప్రతి బౌలర్ బాగా ఆడారు. కాకపోతే కేకేఆర్లో కూడా అట్ ద సేమ్ టైం స్పిన్నర్స్ ఉన్నారు. అవును, వరుణ్ చక్రవర్తి. వీళ్ళిద్దరు 11-11 ప్లేయర్స్ చూసుకుంటే చాలా క్రిటికల్గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మ్యాచ్. కాకపోతే విన్నింగ్ పర్సంటేజ్ మాత్రం ఎస్ఆర్హెచ్కి ఉంది అని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లోకల్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు ఎస్ఆర్హెచ్లో కానీ కేకేఆర్లో కానీ ఉన్నారు. కాకపోతే మెయిన్లీ కేకేఆర్ చెన్నైలో చాలా ఎక్కువ గెలుస్తుంది మ్యాచెస్ అని రికార్డు ఉంది. సో చెన్నై బిస్ లైక్ కోల్కతా లెక్క ఉంటుంది అంటారా? నో కంప్లీట్లీ డిఫరెంట్ అది. సో చెన్నై వాళ్ళకి చెన్నై హోమ్ గ్రౌండ్ అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది, కానీ టూ టీమ్స్ అన్ఫేవరబుల్ ఉంది. కాకపోతే డిపెండ్స్ అపాన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఏమైనా మార్పు చేయాలా? మక్రమ్ నిన్న తీసుకున్నారు, మక్రమ్లో కానీ సరిగా ఆడలేదు. అంటే అది ఫిలిప్స్ ఏమైనా చేంజ్ తీసుకోవాలనుకుంటారు? అది ఫస్ట్ ఇన్నింగ్స్లో డ్యూ ఉంది కాబట్టి సో ఆయన వచ్చి వాళ్ళ కేకేఆర్ అది ఎవరు ఎస్ఆర్హెచ్ వర్సెస్ నిన్న రాజస్థాన్ ఆర్ఆర్ ఆడినప్పుడు వాళ్ళ బౌలింగ్ కొంచెం డ్యూ వల్ల బాగా పడింది. ఇప్పుడు డ్యూ సెకండ్ ఇన్నింగ్స్లో లేనందువల్ల కూడా ఇంకా బాగా పడింది. సో ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంటే బెటరా బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా? బ్యాటింగ్ ఎంచుకుంటేనే బెటర్, ఎందుకంటే చాలా టాసెస్ గెలిచినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. సో హైయెస్ట్ స్కోర్ లీడ్ చేశారు వాళ్ళు, అబౌట్ 250. సో బ్యాటింగ్ ఎంచుకుంటే కరెక్ట్ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది. నిన్న స్పిన్నర్స్ షహబాజ్ అహ్మద్ మరియు పార్ట్ టైం బౌలర్ అభిషేక్ శర్మ కూడా వేశారు. అదే. సో అలా ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ లోకల్ ఆంధ్ర ప్లేయర్ ఆయనను నితీష్ చక్రవర్తి కూడా బాగా వేస్తారు స్పిన్. అటు సునీల్ నారాయణ కూడా వేస్తారు, కానీ ప్రతి మ్యాచ్లో ఆడరు కదా. లాస్ట్ టైమే వాళ్ళు చాలా బాగా బౌలింగ్ వేశారు. మ్యాచ్లో టాస్ కీలకమంటారా? ఫైనల్ మ్యాచ్కి టాస్ మ్యాండేటరీ అండ్ అది టాస్ గెలిచిన వాళ్ళు అదే అవును, టాస్ గెలిచిన వాళ్ళు నాకు తెలిసి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న టాస్ గెలిచిన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. సో ఇప్పుడు చేంజెస్ జరుగుతుంది టాస్ వల్ల అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ గెలవాలని అనుకుంటున్నాను యాజ్ ఏ హైదరాబాద్. సో ఐ వుడ్ లైక్ టు విష్ ఎస్ఆర్హెచ్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ ద ఫేస్ ఆఫ్ కావ్య అమరన్ హ్యాపీ. థ్యాంక్ యూ. Hi bro, tomorrow for IPL final 2024, SRH versus KKR. Which team will win in this fight? Chances are for KKR. Why? Because like the team is strong and the bowling and batting lineup also good.
So that's why actually I'm thinking like that. But SRH is also doing good in batting, but not that in the bowling. So that's why. You saw yesterday match, SRH. Yes, I know. Yeah, I saw Yesterday them. the SRH players doing in bowling very good. Yeah, doing in bowling. But overall, I'm just saying that overall, like batting is good, but bowling is not that good. But yesterday match, they did well. But for the KKR, bowling and batting both strong. So that's why I'm I saying. think toss will the key role in the final match, right? Sorry. Toss in the key role in final match. Toss. Yeah. For if SRH will won the toss and take the batting first, then I think they will. The chances of winning is like good. The means tomorrow match will be like just a toss maybe. Yeah. Yeah. Because yesterday also RR won the toss choose to bowl first. Yes. So that's why yesterday RR lose the match. Yes. So KKR also strong player in KKR team. yeah, Russell is there. Shreyas Iyer. Bowling also very strong in spin and fast bowling also. Yes. In SRH, fast bowling is okay, but spin is Yeah, spin is little bit. Abdul Samad did yesterday well, but Natarajan also did well. So part-time bowlers. Though. yeah, part-time bowlers. But main bowlers did not do well. What I say. So Abhishek Sharma also did. Yesterday he tried his luck also. So he did like bowling well. So this is the reason. According to me means. But I like the both team because I like SRH and KKR. So both are. If both will be win, I will be happy. Actually, Any of which team will win in this IPL 2024? Ah. Qualifiers. Like KKR only I support like from the. A lot of people think about RCB. Yeah. Now RCB, I never support RCB. I am like SRH fan and KKR. That's RCB celebrate at with CSK match. Won that match, RCB celebrate. Huge celebrate. Yeah, huge celebration was there. But now people think that if CSK would be in the qualifiers, so the impact will be different. But RCB did not do well like in the qualifier match. Okay.